హలో అండి, అందరూ ఎంతగా ఎదురు చూస్తున్న ఫ్రైడ్ చికెన్ చేసేద్దామా? నిన్న నైట్ నేను బటర్ మిల్క్లో మ్యారినేట్ చేసుకున్నాను. ఇందులో ఏమేమి వేసానంటే బటర్ మిల్క్ వేసాను, అంటే మజ్జిగ, ఆరిగానో, లైట్గా చిల్లీ ఫ్లేక్స్, ఇంకా ఉప్పు వేసాను. బాగా కలిపేసి మ్యారినేట్ చేసాను. ఇది కన్ఫామ్గా 1 నైట్ మాత్రం ఉంచాలండి. తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఉన్న బటర్ మిల్క్ తీసేస్తాం. చికెన్ సెపరేట్ చేసేసాను. ఈ మజ్జిగ అయితే నేను వేస్ట్ చేయలేదండి. అదైతే ఈరోజు నేను చికెన్ కర్రీ చేశాను, అందులో మజ్జిగ వేసేసాను, అలా యూస్ చేసుకున్నాను. మీరు కావాలంటే పడేయచ్చు, అది యువర్ చాయిస్. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం. ముందుగా సాల్ట్ వేసుకున్నాను, కారం, గరం మసాలా, పసుపు అండ్ జీలకర్ర పొడి అంటే క్యూమింగ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక ½ an hour మాత్రం మళ్ళీ మ్యారినేట్ చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఇప్పుడు దీనికి కోటింగ్ వేయాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు కోటింగ్ చేసుకోవడానికి ముందుగా మనం మైదా తీసుకుందాం. కొంచెం ఎక్కువే తీసుకోండి మైదా. ఇప్పుడు 1 స్మాల్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోండి. ఇప్పుడు బియ్యం పిండి అంటే రైస్ ఫ్లోర్ కూడా కార్న్ఫ్లోర్ ఎంత వేసుకున్నామో అంతే వేసుకుందాం. నేను మైదా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను, ఎందుకంటే ఇవి 2 parts చేస్తాను కాబట్టి. అండ్ ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేద్దాం. కారం యాడ్ చేస్తున్నాను, చిల్లీ పౌడర్, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మైదాకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి మనం. గరం మసాలా కొంచెం, ఇప్పుడు జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 partsగా డివైడ్ చేసేస్తున్నాను. టూ పార్ట్స్గా డివైడ్ చేసేసాను. కాఫీ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? నాకైతే చాలా ఇష్టం. నాకు ఇష్టం అంటే హెడేక్ తగ్గుతుంది అనేం కాదు, టేస్ట్ అయితే అదిరిపోతుంది కాబట్టి నాకు చాలా ఇష్టం కాఫీ అంటే. మీలో ఎంతమందికి కాఫీ టేస్ట్ కోసం తాగుతారు? కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకో బౌల్లో కూలింగ్ వాటర్ అనేది వేసుకోవాలి. నా దగ్గర ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర 3 బౌల్స్ ఉన్నాయి. ఈ 2 బౌల్స్లో మసాలా యాడ్ చేసిన మైదా అండ్ ఇది ఐస్ క్యూబ్స్. ఇది మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్. నేను ఇప్పుడు పాప్కార్న్ లాగా రెడీ చేస్తాను. సేమ్ పాప్కార్న్ ఎలా చేస్తారో మీరు చికెన్ పీసెస్తో కూడా అలానే చేసుకోండి. ప్రెజెంట్ అయితే నేను పాప్కార్నే చేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ మైదా పిండిలో వేసుకుంటాం. నేనైతే అన్నీ వేసేస్తున్నాను. పాప్కార్న్ చిన్న పీసెస్ కాబట్టి నేను అన్నీ వేసేస్తున్నాను. లేదు ఇలా లెగ్ పీస్ అంటే మాత్రం మీరు ఒక్కొక్కటి వేసుకోండి, ఓకే? అండ్ టిష్యూతో కొంచెం తుడుచుకుంటున్నాను. దీన్ని కోట్ చేసుకోవాలి మైదా మసాలాతో. ఇప్పుడు దీన్ని కూలింగ్ వాటర్లో ఉంచాను. ఓకే, ఇప్పుడు దీన్ని తీస్తాను. ఒక స్ట్రెయినర్ ఏదైనా యూజ్ చేయండి, లేకపోతే చేతితో తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకో పిండి పెట్టాం కదా, ఆ పిండిలో వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఫుల్గా కోట్ చేసుకోవాలి. కోట్ చేసుకుంటాం చూడండి. ఇలా ఒక కడాయిలో ఆయిల్ డీప్ ఫ్రై కోసం పెట్టేశాను. కొంచెం ప్రెషర్ ఉపయోగించి చేయండి. నేనా? ఇది నేనంట. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం బలం ఉపయోగించి, అంటే మరీ ఎక్కువ బలం ఉపయోగించకండి, కోట్ చేసుకోవాలి. అప్పుడే చూడండి ఇలా వస్తుంది.
అప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అయితే పెట్టేసాను. ఆయిల్ వేడికిపోయినట్టుంది. ఇప్పుడు ఆయిల్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చికెన్ పీసెస్ వేసేసుకుంటాం. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, వెంటనే కదపకండి. ఓకే, ఎస్. ఎక్కువ చికెన్ వేస్తే మాత్రం చికెన్ ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది, కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి చికెన్. అండ్ వావ్, చూసారా? అయిపోయినట్టుంది, చూడండి. ఇప్పుడు మిగతావి కూడా నేను వేపుకుంటాను. ఇదిగోండి మన ఫ్రైడ్ చికెన్. చూడండి ఆ టెక్స్చర్ అన్నీ మీరే చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది, చాలా జ్యూసీగా, చాలా టెండర్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక టిప్ మాత్రం మర్చిపోకండి, నైట్ బటర్ మిల్క్లో మాత్రం నానబెట్టండి. బటర్ మిల్క్లో నానబెట్టడం వల్ల చాలా అంటే చాలా బాగుంది. చాలా సాఫ్ట్గా వచ్చింది, బయట క్రంచీగా, లోపల చాలా సాఫ్ట్గా వచ్చింది. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.